మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 33. విశ్వరూప సందర్శనం. అమ్మను మామయ్యను తీసుకుని సీతాపతి తాతగారు మన్నవ ప్రయాణమై మరిడమ్మ తాతమ్మను కూడా రమ్మని అడిగారు. తాతగారి కోరికను నిరాకరిస్తూ మరిడమ్మగారు, నీవు పెళ్లి చేసుకుంటే రావాల్సిందే కానీ ఎల్లకాలము నేను ఈదలేను ఈ సంసారం, ఓపిక లేదు, నేను రాలేను నాయనా అని అన్నది. నేను పెళ్లి చేసుకుంటానంటే ప్రస్తుతం రావటానికి ఓపిక వస్తుందా? మాట తప్పని వాడనని మాట అంటే చాలనేగా నీ ఉద్దేశం? కేవలం నా కోసమే అయితే ఎవరూ అక్కర్లేదు, పిల్లలున్నారు, పిల్ల మరీ దిగులు పడుతుందని అని తాతగారు మాటలు సాగదీశారు. పిల్ల దిగులు కూడా ఒకనాటిది కాదుగా నాయన. మరిడమ్మగారు అక్షరం మధ్యలో రాగప్రస్తారం చేసింది. దాని ఇంటికి అది వెళ్ళేంతవరకు మనం జాగ్రత్తగా చూడటం మన బాధ్యత కదా. అంత మూర్ఖత్వం ఎందుకు? ఒప్పుకోరాదుటరా నాయన అన్నపూర్ణమ్మగారు మందలించింది. మీకేమిటి, అందరూ ఇప్పుడు బాగానే చెప్తారు, రేపు ఏదైనా అనుభవించవలసిన వాడిని నేను కదా. ఎంతమంది చేసుకోలేదు, నీవేనా ఏమిటి? అన్నపూర్ణమ్మగారు కోప్పడింది. ఎవరి మనసు వాళ్ళదక్కయ్యా. ఆ వచ్చే ఆవిడ ఎట్లా ఉంటుందో. వీడా అల్లరివాడు, ఇదా నోటిలో నాలుక లేనిది. పిల్లలకు తిప్పలు వస్తాయి. తాతగారి దృష్టి భవిష్యత్తు నుండి వర్తమానానికి రానన్నది. ఎన్ని తిప్పలైనా ఎన్నాళ్ళు? ఆ పిల్ల బాధ్యత మేము చూసుకుంటాంలే, మహా ఉంటే 5-6 ఏళ్ళు. కాదక్కయ్య, మన నాన్న పెళ్లి చేసుకోకుండా ఉండి మరిడమ్మగారి చేత మనందరికీ చేయించాడు కనుక పిల్లలకు ఏ బాధ లేకుండా, తల్లి లేని కొరత లేకుండా చూచింది. నా ఒక్కడి సుఖం కోసం పెళ్లి చేసుకుంటే రేపు ఎందరు ఎన్ని బాధలు పడాలో దీర్ఘంగా ఆలోచించండి. ఏమైనా సరే నేను రాలేను నాయన, మరిడమ్మగారు భీష్మించింది. అంతలో చిదంబరరావు గారు వచ్చి, సరే ఎక్కడో అక్కడ మన సంబంధం చూచి పెళ్లి చేస్తే వాడు కాదంటాడటలే, బయలుదేరండి త్వరగా అని చర్చను ముగించారు. 11 గంటలకు భోజనం చేసి తాతగారు, అమ్మ, మామయ్య, మన్నవ వెళ్ళారు. ఆ రాత్రి మంత్రిప్రగడ రాజమ్మగారు భోజనానికి పిలిచింది. ఆమె అమ్మమ్మకు స్నేహితురాలు. వారిది తాతగారింటికి ఎదురిల్లు. మొదట 2 రోజులు వారు రాజమ్మగారింట్లో భోజనం చేసిన తర్వాత పూటకుళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. పేరుకు పూటకుళ్ళ ఇల్లైనా పులిపాక మాచమ్మ గారింటిలో ఆదరణకు, ప్రేమకు కొరత లేదు. అమ్మకు తడపర పోసి తగ్గింది. పద్యం పెట్టే రోజుకు బాపట్ల నుంచి మరిడమ్మగారు వచ్చింది. మొదట అమ్మకు మాత్రమే అన్నం వండి పెడతానన్నది. తర్వాత అమ్మకు ఆరోగ్యం కలిగేదాకా 15 రోజుల వరకు అందరికీ వండి పెడతానన్నది. 15 రోజుల తర్వాత సంగతి ఆలోచిద్దానులే అన్నారు తాతగారు. అమ్మకు తడపర పొక్కులన్నీ చెక్కులు ఊడి కురుపులుగా మారాయి. మరిడమ్మగారు వాటినన్నిటినీ ఎప్పుడూ వేప ఆకురసంతో, నూనెతో తుడుస్తూ అమ్మకు సేవ చేసింది. మరిడమ్మగారి మాట ప్రకారం సీతాపతి తాతగారు అమ్మకు దొప్పలపూడి నుండి కుమ్మరి కనకమ్మ ద్వారా రోజు 1 అణా పెరుగు తెప్పించేవారు. క్రమంగా తడపర తగ్గి ఆరోగ్యం వచ్చింది. కోమటి హనుమంతుని పిలిపించి అమ్మకు రోజు 1 అణా కారప్పూస, 1 చక్రకేళి ఇచ్చి వెళ్ళేటట్లుగా తాతగారు ఏర్పాటు చేశారు. హనుమంతు ఎంతో శ్రద్ధాభక్తులతో అది ఒక ఆరాధనగా పడమట బజారు నుంచి తూర్పు బజారుకు వచ్చి అమ్మకు నివేదన చేసి వెళ్తుండేవాడు. నిత్యము తాతగారు అమ్మను కాలవలో ఉన్న బల్లకట్టు మీదకు షికారుకు తీసుకెళ్లేవారు. ఆ బల్లకట్టు మీద ఆసీనురాలై అమ్మ కాలవ అవతలనున్న మాలపల్లెలోని పిల్లలందరినీ పిలిచి తన వెంట తీసుకువెళ్లిన కారప్పూస అందరికీ పంచిపెడుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత అమ్మ బల్లకట్టు మీదకు బదులుగా దేవాలయానికి వెళ్ళేది. అమ్మ కారప్పూసను దేవాలయంలో నివేదన చేసి అర్చకుడికి కూడా పెట్టేది. అతడు నివేదన చేయబడిన ప్రసాదమని కాకపోయినా కారప్పూస కదా అని తినేవాడు. ఆయన అర్చకుడైనా అది జీవనోపాధి కోసం అవలంబించే వృత్తిగానే కానీ నివేదనలోని ఆంతర్యము, ప్రసాదంలోని ప్రభావము ఆయనకు అర్థం కాలేదు. ఒక రోజున తాతగారు బాపట్ల వెళ్ళారు. ఆ రోజు రాత్రి అమ్మ దేవాలయంలో పడుకున్నది. అర్చకుడు తన చీట్లపేకాట తొందరలో తలుపు కూడా వేయకుండా వెళ్ళాడు. అమ్మ మెల్లగా గర్భగుడిలోకి వెళ్ళి తలుపులు బిగించుకున్నది. పూర్వం బాపట్లలో భావనారాయణ స్వామివారి కోవెలలో చేసినట్లు
అమ్మవారిని నఖశిఖ పర్యంతం నిశితంగా పరీక్షించింది. దగ్గరలో ఉన్న ఒక కొండరాయిని, ఉలిని తీసుకువచ్చి ఆ రాతిపై అమ్మవారి చిత్రాన్ని గీచింది. విగ్రహానికి ఉన్న అలంకారాలన్నీ మామూలు రాతికి అలంకరించింది. ఇప్పుడు ఏది అమ్మవారు అని అమ్మ తనలో తానే ప్రశ్నించుకున్నది. అలంకృతమైన సామాన్య శిల, అలంకారరహితమైన శిల్పమా? రేఖా విలసితమైన శిల. అమ్మవారి కంఠాలంకృతమైన హారాలన్నీ తీసి తెంచివేసింది. పూలు, దారము, చెమికి అన్నీ వేరైనాయి. నివేదన చేసిన కారపూసం చూచింది. అందులోని శనగపిండి, నీళ్లు, ఉప్పు, కారము, నూనె, దానిని తయారు చేసేందుకు అవసరమైన నూనె, దానిని తయారు చేసేందుకు అవసరమైన పళ్ళేలు, భాండి, చేసేవాడు, అమ్మేవాడు, కొనేవాడు అన్నీ దృష్టి పదంలోకి వచ్చాయి. అన్నింటిలోనూ అంతర్లీనంగా అమ్మవారు సాక్షాత్కరించింది. అంటే అన్ని వస్తువులు కలిసి అమ్మవారా? ఏ వస్తువు ఆ వస్తువే అమ్మవారా? అమ్మ గుడి వెలుపలికి వచ్చింది. గుడి వంక చూచింది. అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆలయమే అమ్మవారా? ఆలయంలో అమ్మవారా? ఆలయ శిఖరం వైపు దృష్టి సారించింది. అమ్మవారు కనిపించింది. రాతి రాతిలోనూ అమ్మవారి. ప్రాంగణమంతా కలే తిరిగింది. నేలపై నడుస్తున్నట్లు లేదు. పాదాలకు అమ్మవారే తగిలింది. ప్రతి ఇసుక రేణువులోనూ అమ్మవారే దృశ్యమానమైంది. ప్రక్కకు చూచిందమ్మ. అక్కడ ఒక వృక్షం. ఆ వృక్ష భాగాలన్నిటిలోనూ అమ్మవారే. కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్నిటిలోనూ అమ్మవారే. ఆకాశం వంక అవలోకించింది. నక్షత్రాలకు బదులుగా అమ్మవారి రూపాలే అనంతంగా కనిపించాయి. ఎటు చూచినా పైన, క్రింద, ప్రక్కల అంతటా అమ్మవారి. ఏమిటిది? ఇంతమంది అమ్మవార్లా? లేక అన్నింటిలోనూ ఒకే అమ్మవారా? ఒకే అమ్మవారే ఇన్ని ఆకృతులు ధరించిందా? ఒకే అమ్మవారే అనంతకోటి రూపాలతో విశ్వమంతా తానే అయి భాసిస్తున్నదా? విశ్వరూప సందర్శనమంటే విశ్వంలోని ప్రతి అణువులోనూ ప్రతి వస్తువును ఒకటిగా చూడటమేనా? తనలో తానే విచికిత్స చేసుకుంటూ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి మామూలుగా అలంకరించి ఆలయ ద్వారబంధాలు యథారీతిగా వేసి ఇంటికి వచ్చింది అమ్మ. అమ్మ ఇంటికి చేరేసరికి తెల్లవారుజామున 4:30 అయింది. ఇంటికి వచ్చి మామూలుగానే ముఖం కడుక్కుంటూ ఉండగా మరిడమ్మగారు చూచినా అమ్మకు అప్పుడప్పుడు మంత్రిప్రగడ రాజమ్మగారింటికి వస్తూ పోతూ ఉండే అలవాటున్నందున ఆ రోజున అమ్మను గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. సీతాపతి తాతగారు మరునాడు బాపట్ల నుండి తిరిగి వచ్చారు. గరికపాడులో ఉండే అమ్మ మేనత్త అయిన వెంకట సుబ్బమ్మ గారికి అనారోగ్యంగా ఉన్నందువలన కానుపుకు గుంటూరు తీసుకువెళ్లారు. ఆ విషయం తాతగారు మరిడమ్మగారికి చెప్పగానే ఆమె పెంచిన మమకారంతో మితిలేని బాధపడి, తల్లి లేని పిల్ల అని అతి గారాబంగా పెంచాను, యమధర్మరాజు చేతిలో పెట్టాను అని ఏడుస్తూ ఆ రోజంతా భోజనమే చేయలేదు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం, వెళ్ళి చూచిరా అన్నారు తాతగారు. ఇప్పుడెట్లా వెళ్ళేదిరా నాయనా, వెళ్ళి మాత్రం చేసేదేమున్నది? అదేమిటి, అట్లా కాదులే, నేను ఎవరినైనా తీసుకువచ్చి వండించుకుంటానులే, చూచి వస్తే కొంతవరకు మనస్సుకు ఉపశాంతి అన్నారు తాతగారు. ఇప్పుడెవరు వస్తారు ఇక్కడకు అడిగారు మరిడమ్మగారు. కాకుమాను వెళ్ళి మన్నమ్మ భీమయ్య గారి భార్య రంగమ్మ గారిని తీసుకొస్తాను. పిల్లను తీసుకువెళ్తే తీసుకువెళ్దువు గాని, లేకపోతే ఉంటుంది, ఆమె వండి పెడుతుందిగా అన్నారు సీతాపతి గారు. నేను వెళితే పిల్ల నన్ను వదిలిపెట్టి ఉంటుందా? తెనాలిలో ఉండదు కానీ ఎక్కడైనా ఉంటుంది. ఎందుకు అవకాశం ఉన్నప్పుడు వదిలిపెట్టిపోవడం? దానిని వదిలి నేనే ఉండలేను, తీసుకువెళ్తాను. సరే, నీవు కాకుమాను వెళ్ళి ఆమెను తీసుకురా, తర్వాతనే మేం వెళ్తాం అని నిర్ణయించింది మరిడమ్మగారు. ఎట్లాగైతేనేమి తాతగారు కాకుమాను నుండి రంగమ్మగారిని తీసుకువచ్చి మరిడమ్మగారు గుంటూరు ప్రయాణం అయ్యేసరికి 10 రోజులు పట్టింది. 11వ రోజున తెల్లవారుజామున 2 ఎద్దుల బండి కట్టుకుని మరిడమ్మగారు, అమ్మ పచ్చల తాడిపర్రు వెళ్ళారు. అక్కడికి చేరేసరికి తెల్లవారింది. బస్సు కోసం వారు రోడ్డు మీద కూర్చున్నారు. ఆ దారినే ఒక ఘోషాయి వెళుతూ అమ్మను చూచి నమస్కారం చేసి ఒక్క క్షణం నిలబడి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ బరువుగా అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. నీ దేవురబ్బాయి? మరిడమ్మగారు అడిగింది.
అతడు మాట్లాడలేదు. ఎవరు ఆ అబ్బాయి ఇటు తిరిగి తిరిగి చూస్తున్నాడు ఎరిగినవాడు వలి అన్నది అమ్మతో మరిడమ్మగారు. ఎవరో మరి, నేను ఇదే చూడటం. గోసా అయింది స్వాములవారయింది తెలియకుండా ఉన్నాడే అన్నారు మరిడమ్మగారు. వారిద్దరికీ భేదం తెలిస్తేనేగా అర్థం కావటానికి. ముందు గృహస్థులకు స్వాములవారికి తేడా ఏమిటి అడిగిందమ్మ. గృహస్థు అంటే ఇల్లు వాకిలి పెళ్ళాము పిల్లలు కలిగి ఉండటము. సన్యాసి అంటే ఆ లక్షణాలేమీ లేకపోవటము. కనపడేటట్లుగానా అమ్మ ప్రశ్నించింది. ఉంటే కనపడకుండా ఎట్లా ఉంటాయి? నేను నీ దగ్గర ఉన్నాననుకో, నీతో ఏదో మాట్లాడుతున్నాను, మనసు ఎక్కడో పనిచేస్తున్నది, ఏమో తినాలనిపిస్తున్నది. అవి ఇక్కడ లభ్యం కావు కాబట్టి మానుకున్నాను. మనసులో తినాలని ఉండి బాహ్యంగా తినకపోయినా తిన్నట్టు కాదా అన్నదమ్మ. అటువంటి వాడు ఆ గుడ్డ కట్టుకోడు, గట్టివాడే కట్టుకుంటాడు మరిడమ్మగారు సమర్థించడానికి ప్రయత్నించింది. నాకు బయలుదేరేటప్పుడు అన్నం తినాలని అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తున్నది. అట్లాగే ఎవరికైనా ఏ విషయంలోనైనా. అయినా నీకెందుకు ఈ ఆలోచనలు అన్నారు మరిడమ్మగారు. అదే మానవ లక్షణం. తనకు తగినవి, చేయగలిగినవి, అనగలిగినవి, వినగలిగినవి మాత్రమే తలంపుకు రావు. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. తనకు ఏదవసరమో అంతవరకే ప్రేరణ కలిగితే బాగుండును. ఆ అవసరానికి ఏమి అవసరమో ఇదంతా అన్నదమ్మ. ఇవాళ నీ నోటి వెంట అన్నీ ఏవో పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయే అన్నారు మరిడమ్మగారు. ఇంతకు ఆ వెళ్ళేది సన్యాస గృహస్థ అడిగిందమ్మ. సన్యాసాశ్రమంలో పతనమై పెళ్లి చేసుకుని భార్య సంతానము కలిగిన వాళ్లను గోసాయిలంటారు. ఆయన ఆ తెగ చెప్పారు మరిడమ్మగారు. అంటే వారు గృహస్థ స్వాముల వార్లా? నీ ముఖం, గృహస్థ స్వాముల వారేమిటి? వేరే ఆలోచన కలవాడు ఆ గుడ్డ కట్టుకోడంటివే ఇందాక. మరిడమ్మగారు పకపక నవ్వింది. మనుషుల నడవడిని బట్టేగా ఇన్ని తెగలు, మనిషి మనస్తత్వం ఎన్ని రకాలు అని అమ్మ అంటూ ఉండగా బస్సు వచ్చింది. మరిడమ్మగారు అమ్మ అందులో ఎక్కి కూర్చున్నారు. అందువలన గోసాయికి అమ్మతో మాట్లాడడానికి అవకాశం లభ్యం కాలేదు. అతడు అమ్మ వంక కనులప్పగించి చూస్తూనే ఉన్నాడు. బస్సు సాగింది. నీకింత పెద్ద పెద్ద ఆలోచనలేమిటమ్మా? బస్సులో మరిడమ్మగారు అమ్మను మళ్ళీ అడిగింది. నీ పెంపకం కాదు. నా దగ్గర ఎంతమంది పెరగలేదు? వారంతా ఇట్లా అయినారా? నీవు ఆ ప్రహ్లాదుడు ధ్రువుడు వలె అవుతావేమో. వాళ్ళు చిన్న వయసులోనే ఎంతగానో ఎదిగిపోయారు. నాకన్నీ ఆలోచనలు, అన్నీ అనుమానాలే. ఇక మరిడమ్మగారు సమాధానం చెప్పలేదు. బస్సులో నుండి ఆలోచన సాగరంలోకి దూకింది. ఆమె సాగర తీరం చేరకముందే బస్సు గుంటూరు చేరింది. అధ్యాయం 33 విశ్వరూప సందర్శనం సమాప్తం. జయ హో మాతా.